Now I have become death, the destroyer of the worlds. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని పిలువబడిన జూలియస్ రాబర్ట్ ఓపెన్హైమర్ వరల్డ్ వార్ II జపాన్పై న్యూక్లియర్ బాంబ్ విడుదల చేసిన తర్వాత చెప్పిన మాట ఇది. యాక్చువల్గా భగవద్గీతలో 11వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్పిన మాట ఇది. ఈ బాంబు వలన సుమారుగా 2 లక్షల మంది చనిపోయారు. అసలు ఇంతకీ ఓపెన్హైమర్కి భగవద్గీతకి సంబంధం ఏంటి? ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత అతను ఈ భగవద్గీత శ్లోకం గురించి ఎందుకు చెప్పారు? అసలు తన జీవితాన్ని భగవద్గీత ఎలా మార్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఓపెన్హైమర్ గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఓపెన్హైమర్కి చాలా యంగ్ ఏజ్ నుంచి డెమెంటియా ప్రెకాక్స్ అనే మెంటల్ డిజార్డర్ ఉంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే ఫీలింగ్తో ఉంటారు. ఈ డిసీజ్ రావడానికి కారణం తను చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్గా ఉండడం, బయట వ్యక్తులతో అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదు, అతనికి ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. హార్వర్డ్లో స్టడీ చేసినప్పటికీ రూథర్ఫర్డ్ లాంటి గొప్ప సైంటిస్ట్ దగ్గర అసిస్టెంట్ కింద అప్లై చేస్తే రిజెక్ట్ అవడం, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల తనకి ఈ డిసీజ్ వచ్చింది. కానీ తనకున్న అపారమైన తెలివితో థియరీ ఆఫ్ రిలేటివిటీని ఉపయోగించి బ్లాక్ హోల్స్ ఉన్నాయని ప్రూవ్ చేయగలిగారు. ఇతనికి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ, ఎంత సక్సెస్ వచ్చినప్పటికీ తన జీవితం మొత్తానికి దుర్యోధనికి కర్ణుడిలా, కృష్ణుడికి కుచేరుడిలా ఇతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, ఫెర్గ్యూసన్. తన పర్సనల్ లైఫ్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అయితే హ్యాకాన్ చావలియర్ అనే ఒక ప్రొఫెసర్ ఇతనికి వర్క్ స్ట్రెస్ నుంచి, తనకున్న మానసిక సమస్య నుంచి బయటికి రావడం కోసం భగవద్గీతని సజెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి కథ అంతా మారింది. అసలు ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కారణం 1942లో ఒక సీక్రెట్ మిషన్, ది మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. అప్పటి యుఎస్ గవర్నమెంట్ ఓపెన్హైమర్ని ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి నియమించింది. కానీ ఓపెన్హైమర్కి ఈ బాంబు వల్ల జరిగే నష్టం తెలుసు. అందుకని అతని బాంబు తయారు చేయడానికి నిరాకరించారు. అప్పుడు ఐన్స్టీన్ ఒక సలహా ఇచ్చారు. జర్మన్ నాజీ పార్టీ లీడర్ అయిన హిట్లర్ కూడా అటామిక్ బాంబు తయారు చేయమని వాళ్ళ సైంటిస్టులకి ఆదేశాలు ఇచ్చారు. అతను అనుకుంది మాత్రం నిజమైతే అతని మూర్ఖత్వంతో జరిగే వినాశనం ఊహించలేం అని చెప్పారు. అప్పుడు ఓపెన్హైమర్కి తను చదివిన భగవద్గీతలో ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అర్జునుడు యుద్ధంలో ఉన్నది నా సన్నిహితులు, నా ఆత్మీయులు అని తన గాంధీవాన్ని వదిలిన సమయం అది. శ్రీకృష్ణుడు అప్పుడు, నువ్వు నమ్మింది ధర్మం, నువ్వు ఎంచుకున్న దారి ధర్మం, కాబట్టి ధర్మం గెలవాలంటే యుద్ధం జరగాల్సిందే అని భగవద్గీతను బోధించారు. అలా ఓపెన్హైమర్ ఇన్స్పైర్ అయి అటామిక్ బాంబ్ని తయారు చేశారు. దాన్ని 1945 జూలై 16న మార్నింగ్ 5:45కి న్యూ మెక్సికోలో టెస్ట్ చేశారు. అది సక్సెస్ అయింది. అందుకని దాన్ని 1945 అంటే అదే సంవత్సరంలో ఆగస్టు 6న జపాన్పై ప్రయోగించారు. ఈ దాడిలో హిరోషిమా మరియు నాగసాకిపై ప్రయోగించారు. ఆ ఎక్స్ప్లోజన్ వల్ల సుమారుగా 2,10,000 మంది చనిపోయారు. ఈ విధ్వంసం చూసి భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఉన్న 32వ శ్లోకం అతనికి గుర్తొచ్చింది. దాని అర్థం, నేను మరణాన్ని, ప్రపంచ వినాశనానికి కారకుణ్ణి నేను అని శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకాన్ని ఉద్దేశించి అతను నౌ ఐ హ్యావ్ బికమ్ డెత్, ఐ ఆమ్ ది డెస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్స్ అని చెప్పారు. ఇలా భగవద్గీత తన లైఫ్లో ఉపయోగించడం వల్ల వరల్డ్ వార్ II ఆగింది. మరణాల సంఖ్య 70 మిలియన్ల దగ్గర ఆగింది. లేకపోతే 1935 సంవత్సరాలు మొదలైన ఈ వరల్డ్ వార్ II 1945న న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరగకపోయి ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు జరుగుతుండేది. ఇలా ఓపెన్హైమర్ పలు విధాలుగా తన లైఫ్ని భగవద్గీతతో కంపేర్ చేసుకుని, వాటిని అర్థం చేసుకొని తన లైఫ్కి అప్లై చేసుకున్నారు. ఒకటి మాత్రం నిజం, భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు చదవాల్సిన గ్రంథం. మన జీవితంలో ప్రతి సమస్యకి అందులో సమాధానం ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.